తెలుగింటి వంటలకి స్వాగతం। ఇవాల్టి వీడియోలో మనం చట్నీ రెసిపీగా హోటల్లో ఏ విధంగా అయితే కొబ్బరి చట్నీ టేస్టీగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము। చాలా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు। దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుందాము। ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందాము। మీరు కావాలంటే కొబ్బరిని తురుము తీసి కూడా వేసుకోవచ్చు। టైం లేనప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుందాం। చూసారు కదా, ఈ విధంగా తురుములా అయింది। ఇప్పుడు ఇందులో మనం ఒక 4 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును వేసుకుందాము। ఇలా వేపుడు శనగపప్పు వేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు కారానికి సరిపడినన్ని వేసుకోండి। అలాగే చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుందాం। అలాగే తగినంత సాల్ట్ను కూడా వేసుకుందాము। కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం। ఇప్పుడు దీన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకుందాము। ఇలా బ్లెండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకుని మెత్తగా స్మూత్గా బ్లెండ్ చేసుకుందాం। చాలా ఈజీగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు। సేమ్ మనకి హోటల్లో ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది। ఇప్పుడు దీన్ని ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం। చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు దీనికి। ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము। ఒక 1 టీ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసి ఈ విధంగా చిటపటలాడించుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాయి మినపప్పును వేసుకుందాము। ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంచుకుని వేసుకుందాము। ఎండుమిరపకాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకుని చిటపటలాడించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇప్పుడు మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి దీన్ని వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకుందాము। చాలా సింపుల్గా ఇది తయారైపోతుందండి, మనకి పెద్ద టైం కూడా ఏం తీసుకోదు। చూసారు కదా, చాలా సింపుల్గా హోటల్ స్టైల్లో మనం కొబ్బరి చట్నీని ఏ విధంగా తయారు చేసుకున్నామో। ఇది ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది। ఈ రెసిపీ నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి। ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।